ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం నిన్నటి నుండి లూకా సువార్త నుండి వాక్య ధ్యానాలు ప్రారంభించుకున్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 56వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 37వ వచనం నుండి 45వ వచనం వరకు చదువుకుందాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగో ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా, నీ మాట ప్రకారం నాకు జరుగునుగాక. లెట్ ఇట్ బీ టు మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, గబ్రియేలు దేవదూత ఎలిజబెత్ ఒక కుమారునికి జన్మనిస్తుందని మరియకు చెప్పినట్లుగా మనం ఈ లేఖనంలో చదువుతాం. అలాగే మరియ కూడా ఒక కుమారునికి జన్మనిస్తుందని దేవదూత తెలియజేశాడు. ఈ మాట మొదట విన్నప్పుడు మరియ తొందరపడి భయపడింది. కానీ ఆమె దేవుని మాట నెరవేరుతుందని దేవదూత చెప్పినప్పుడు దేవుని మాట తన పట్ల నెరవేరుతున్న విశ్వాసాన్ని మరియ ఆమె వ్యక్తం చేసినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఆ తర్వాత మరియా ఎలిజబెత్ను కలవడానికి యూదయ కొండ ప్రాంతానికి వెళ్ళింది. ఎలిజబెత్ మరియను చూసినప్పుడు ఆమె పరిశుద్ధాత్మతో నింపబడింది. మరియా తన కడుపులో ఉన్న బిడ్డ యొక్క అసాధారణ స్వభావాన్ని గ్రహించి ఒక కీర్తన ఆలపించడం ద్వారా ప్రతిస్పందించింది. దేవుడు అనుకోగా ఉన్న స్త్రీని ఎలా హెచ్చించాడో అలాగే యేసు ద్వారా లోకంలో నీచమైన ప్రజలను కూడా హెచ్చిస్తాడనేది ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. ఆయన అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే 26 నుండి 33 వచనాల్లో దేవుడు ఎలిజబెత్ యొక్క గొడ్రాలు గర్భాన్ని తెరిచాడు. తద్వారా ఆమె యోహాను గర్భం దాల్చింది. దేవుడు తన కుమారుని పంపాడు. పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భంలో యేసుక్రీస్తు దావీదు వంశస్థుడిగా సింహాసనంపైకి వచ్చాడు. దేవుని రాజ్యము ఆయన శక్తి ద్వారానే వస్తుందని మరియు ప్రజల రక్షణ ఆయన దయ ద్వారానే, ఆయన కృప ద్వారానే కలుగుతుందని ఇది చూపిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో యేసును రాజుగా పరిపాలించమని, ఆయన గుర్తించి ఆయనను పరిపాలించమని అడగాలనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనించినట్లయితే 46 నుండి 55 వచనాల్లో మరియా ఇప్పటికే ఉన్న విషయాల క్రమాన్ని తారుమారు చేసే రాజు గురించి పాడినట్లు ఈ వచనాల్లో చదువుతాం. ఆయన తెచ్చే రాజ్యము, ఆయన గుర్తించి భయపడేటువంటి దేశాలన్నింటినీ ఆశీర్వదించేలా ఉంటుంది. ఇది ఆయన అబ్రహాముతో చేసిన వాగ్దానం నెరవేరుస్తుందని ఆమె తెలియచేయడం మనం చూస్తాం. ప్రజలు దేవుని వాగ్దానాల్ని సులభంగా మర్చిపోతారు, కానీ ఆయన మాటలు ఎన్నడూ కూడా అదృశ్యం కావి, అవి ఎల్లప్పుడూ నెరవేరుతాయి అనేది నేటి లేఖన భాగంలో మనం చూస్తాం. దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్ధకము కానేరదని లేఖనంలో మనం చదువుతున్నాం. దేవుడు రక్షణ కొరకైనటువంటి ప్రణాళికను నెరవేరుస్తున్నట్లుగా ఈ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు మన కొరకు రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడనే విషయాన్ని మనం గుర్తించాలనేది ఈ సువార్త, ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మరియా యేసు తనకు జన్మిస్తాడని, యేసు ఈ లోకానికి రక్షకుడిగా వస్తాడని చెప్పినటువంటి వార్తను విశ్వసించింది. దేవుని స్తుతించినట్లుగా
దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మనం కూడా యేసును మన రక్షకుడిగా గుర్తించడం మన జీవితాలకు ఎంతో మేలు చేస్తుంది. మనం ఆత్మీయంగా రక్షించబడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి యేసును మన రక్షకుడిగా గుర్తించాలి. మనల్ని పరిపాలించే రాజుగా ఆయనకు మనం అనుమతినివ్వాలి. మన జీవితాన్ని ఆయన సరైనటువంటి విధానంలో నడిపిస్తూ మన జీవితాల్లో ఆయన దీవెన, ఆయన కృప మనకు అందిస్తాడనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజున మన జీవితాల్లో దేవుని చిత్తం నెరవేరబడినట్లుగా, దేవుని యొక్క కృప మనకు అందించబడినట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థించాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మన జీవితాల్ని తన చిత్తం చొప్పున నడిపించినట్లు, ఆయన ప్రణాళిక మనలో నెరవేరినట్లు దేవుని సహాయాన్ని మనం కోరుతూ ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాసంతో మీరు చేయాలనుకుంటున్న పనిని మేము అంగీకరించడానికి మాకు సహాయం చేయండి. మరియు ప్రభా, మీ కార్యంలో మేము కూడా పాలు పొందడానికి మాకు కృప చూపండి. ప్రభా, నీవు నీ యొక్క ప్రణాళిక నెరవేర్చువాడవు, మమ్మల్ని ఏలేటువంటి దేవుడవు. మమ్మల్ని మేము ప్రభా నీకు సమర్పించుకొని నీ మార్గంలో సాగిపోయే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమమును మీరు ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.